నాకు ఒక బ్రో మెసేజ్ చేశాడు. ఒక కంపెనీలో జాయిన్ అయ్యా, అరౌండ్ 1 మంత్ అవుతుంది. ఇప్పుడు నేను స్విచ్ అవుదాం అనుకుంటున్నా. మా మేనేజర్‌కి ఏం రీజన్ చెప్పాలి అని. నేను సింపుల్‌గా ఒకటే చెప్పా. బ్రో రీజన్ అంత ఇంపార్టెంట్ కాదు. నీ చేతిలో ఇంకో ఆఫర్ లెటర్ ఉంటే రిజైన్ చేసేయి. నీ నోటీస్ పీరియడ్ ఉంటే ఒకవేళ సర్వ్ చేసేయి. కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ సేఫ్ సైడ్ ఒక ఆఫర్ లెటర్ చేతిలో ఉంటేనే రిజైన్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. చాలా మంది అంటారు కదా, 1 ఇయర్‌లో క్విక్‌గా జంప్ చేయొద్దు. అట్లీస్ట్ 1 ఇయర్ అయినా సేమ్ కంపెనీలో ఉండాలి అని. బట్ రియాలిటీ ఏంటి? ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తా. నా ఫ్రెండ్ ఒకడు రీసెంట్‌గా 1.5 మంత్ అవుతుంది ఒక కంపెనీలో జాయిన్ అయ్యి. జాబ్ వచ్చిందని ఫుల్ హ్యాపీగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసుకున్నాడు. మావ నాకు జాబ్ వచ్చిందిరా అని. 1 మంత్ అయింది, సాలరీ కూడా బాగానే పడింది, జాబ్ సెట్ అనుకున్నాడు. కంపెనీ కూడా అంటుంది కదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రిఫర్ చేయమని. సో అప్పుడు వానికి అర్థం కాలేదు. బట్ గెస్ వాట్, ఆఫ్టర్ 2 days వానికి మేనేజర్ వచ్చి చెప్పానంట, బ్రో వేరే జాబ్ చూసుకో, నీ వర్క్ కొంచెం స్లో ఉంది అని. సో సడన్గా వాడు షాక్. అంటే మళ్ళీ జీరో నుంచి జాబ్స్ ఎత్తుకోవడం స్టార్ట్ చేయాలి. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, చాలా టెన్షన్లో ఉన్నాడు. సో కంపెనీస్ వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళని హైర్ చేసుకోవడం, నచ్చకపోతే వదిలేయడం, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాయి కదా. సో మనం కూడా మనకు బెటర్ అనిపించినప్పుడు ఎందుకు జాబ్ను వదిలేసి వేరే జాబ్ చూసుకోకూడదు? లోయల్టీ వన్ సైడే ఉండాలా? బ్రో హానెస్ట్గా చెప్పు, నీ ఒపీనియన్ ఏంటి?